గత వారం మనం ఫౌండేషన్ గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. మన జీవితాల్లో పునాది అనేది సక్రమంగా లేకపోతే ఆ వ్యక్తి దేవునిలో నిలబడటం సాధ్యం కాదని, ఆ పునాదిలో భాగంగా మొట్టమొదట మనం ఎరగవలసినటువంటి విషయం దేవుని యొక్క చిత్తం అన్న సత్యాన్ని గత వారం మనం విన్నాం. అదేవిధంగా ఈ వారం మనం ఏం నేర్చుకోబోతున్నాం ఏంటంటే, పునాదిలో స్థిరపరచబడిన మనం ఏ విధంగా అభివృద్ధిలోనికి రావాలి లేదా పరిణతిలోనికి రావాలి అన్న విషయాన్ని చూడటానికంటే ముందు గత వారాన్ని కొనసాగించుకుంటూ మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుంచి 27 వచనాల ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 వచనం నుంచి 27 వరకు ఉన్న వాక్య భాగం. చదవండి. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడెను, గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయమని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీను పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. యేసు ఈ మాటలు చెప్పి ముగించి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలు పలుకుతా ఉన్నప్పుడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అనే మాట. ఈ వచనంలో ఫౌండేషన్ గురించి ప్రభు మాట్లాడుతున్నప్పుడు, ఫౌండేషన్ లో దేవుని చిత్తంతో పాటు మరి 2 మాటలు చెప్పారు. 1 వినాలి, 2 చేయాలి. వినాలి, చేయాలి. దేవుడు ఆశపడుతోంది ఏంటంటే, ఆయన మాట వినాలని, ఆయన చెప్పింది చేయాలని. అదే చేస్తున్నాం కదన్నా అని మనం అనుకుంటాం కదండి. ఒక చిన్న పని మీకు చెప్తాను. సౌలు అనబడే వ్యక్తి పాత నిబంధన గ్రంథంలో బలులు అర్పిస్తాడు. అప్పుడు సమూయేలు గారి వెళ్ళి ఒక మాట అంటాడు, బహుశా 15:22 అనుకుంటా. ఏమంటారంటే, దేవుని యొక్క మాట వినడం, ఆయన ఆజ్ఞను నెరవేర్చడం దేవునికి ఇష్టమైన పని. బలులు, దహన బలులు నాకెందుకు అంటాడు. ఈ మాట కొంచెం లోతుగా ఆలోచిస్తే, ఫౌండేషన్ సరిగా లేని వాళ్ళు ఇస్తారు కానీ దేవుని మాట వినరు, ఇస్తారు కానీ దేవుని ఆజ్ఞను గైకొనలేరు. ఎవరి పునాది బలహీనంగా ఉంటుందో వాళ్ళు ఇవ్వడం ద్వారా దేవుని సంతోషపెట్టొచ్చేమో అనుకుంటారు. అలా అనుకొని సౌలు వలె బలులు ఇస్తారు, దహన బలులు ఇస్తూ ఉంటారు. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ లో, సందర్భంలో సమూయేలు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ మాట మనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 15:22 అనుకుంటానండి. సో చూద్దాం. లో అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించము, బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనడము, పొట్టేళ్ల కొవ్వు అర్పించట కంటే మాట వినడం శ్రేష్టం అనే మాట. ఈ రెండింటిని పక్కన పెట్టి చూస్తూ ఉన్నప్పుడు, మనందరి జీవితాల్లో దేవుడన్నా, దేవుని పని అన్నా ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాం. అది నేను తప్పు అనడం లేదు. అయితే దేవుని మాట వినని వాడు కూడా
దేవుని ఆజ్ఞను నెరవేర్చని వాడు కూడా ఇవ్వడంలో వెనుతీయలేదు, ఇస్తూనే ఉంటారు. ఇవ్వడాన్ని బట్టి ఆత్మీయతను మనం కొలవకూడదు. ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా వినండి. ఇవ్వడాన్ని బట్టి ఆత్మీయతను కొలవకూడదు. కానీ నేటి క్రైస్తవ ప్రపంచంలో ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళు మంచిగా దీవించబడతారు అనేది మా ప్రార్థన. జనరల్ చేస్తూ ఉంటారు. అది అలవాటు అయిపోయింది. నేను కూడా చాలాసార్లు చేసుకుని వచ్చాను. అయితే ఈ వాక్యాన్ని చదువుకుంటా ఉన్నప్పుడు దేవుడు నేర్పించిన పాఠం ఏంటంటే ఇవ్వడం ఓకే, దానికంటే ముందు 2 పనులు చేయాలి. ఒకటి ఆయన మాట వినాలి, 2 ఆయన ఆజ్ఞను గైకొనాలి. ఈ 2 మనం చేయకుండా మీ ఆస్తి మొత్తం రాసిచ్చిన నిత్యత్వంలో మనకి స్థానం ఉండదు అన్న విషయం గుర్తుపెట్టుకుంటే, మన చుట్టూ ఉన్న సమాజంలో మీరు ఎక్కడైతే ఉన్నారో, ఏ కుటుంబాల్లో అయితే ఉన్నారో, ఏ ప్రాంతంలో అయితే ఉన్నారో, ఆ ప్రాంతాలు ఒకసారి ఆలోచించండి. ఇలాంటి కూడికలు మనం పెట్టుకుంటా ఉన్నప్పుడు కానీ, లేదా ఇంకేదైనా అనగాని కొంతమంది బాగా ఇచ్చేస్తా ఉంటారు అన్నమాట. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. దేవుని మాట విని దేవుని ఆజ్ఞను గైకొని మనం ఇవ్వగలిగితే దేవుడు దాన్ని హర్షిస్తారు, దాన్ని బ్లెస్ చేస్తారు. ఆ విషయంలో ఎటువంటి డోకా లేదు. అలా కాకుండా ఇచ్చాను కాబట్టి దీవించాలి అనుకుంటే అది ఎప్పటికి కూడా సాధ్యం కాదు. ప్రియమైన వాళ్ళారా, యేసయ్య ఎంత తేటగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమన్నారు? మత్తయి సువార్త 7:24లో, కాబట్టి ఈయన మాటలు విని వాడి చొప్పున చేయువాడు అన్నమాట. సో పునాది సత్యాల్లో భాగంగా మనం నేర్చుకుంటున్న పాఠం, నేను వినేవాడిగా మాత్రమేనా ఉంటాను, ఆజ్ఞను గైకొనేవాడిగా మాత్రమేనా ఉంటాను. విని ఆజ్ఞను గైకొని ఆ ప్రకారం చేయగలిగితే అది దేవునికి అత్యంత ఇష్టమైన పని. ఈ ఉదయకాల సమయంలో మనకి మనం ఒక ప్రశ్న వేసుకుందాం. అదేంటంటే, దేవుని మాట విని ఆయన చెప్పిన మాట ప్రకారం జీవించి ఆజ్ఞను గైకొని మనం ఎంతకాలం ఏంటంటారు? మీకు అర్థమవుతుంది కదండి. సో ప్రభు అంటున్నాడు, వాడు బండ మీద కట్టిన పునాది వలె ఉంటుందన్నమాట. ఆ మాట తర్వాత 3 విషయాలు చెప్పాడు. ఏమన్నాడు ఆయన? వాన కురిసింది, వరదలు వచ్చినాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది, కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు అన్నమాట. సో ఈ చిన్న విషయాన్ని చాలా మంది రకరకాలుగా చెప్తా ఉంటారు. వాన కురిసెను అంటే బయట నుంచి సమస్యలు వస్తాయి, కానీ ఆ ఇల్లు కూలబడదు అన్నమాట. రెండోది, వరదలు వస్తాయి, వరద లోపల నుంచి వస్తుంది అంటారు. అంటే లోపల నుంచి నీరు బయటకు వస్తూ ఉంటాయి. బయట సమస్యలు ఉంటాయి, లోపల సమస్యలు ఉంటాయి. గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను అన్నప్పుడు కొంతమంది ఏమంటారంటే, అపవాది కూడా ఆ వ్యక్తుల మీద దాడి చేయొచ్చేమో, కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు అన్నమాట. ఎంత అద్భుతమైన విషయం అది. మీకు ఒక మాట చెప్తాను. మనకు తెలిసిన ఎగ్జాంపులే మనం ప్రతిసారి చెప్పుకునే మాట. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు దేవుని మాట విన్నారు, ఆ మాటకు లోబడ్డారు, ఆ ప్రకారం వాళ్ళు జీవించగలిగారు. వాళ్ళంతా మాట ఏంటంటే, రాజా, మా దేవుడు కాపాడగలిగిన సమర్థుడు, కాపాడకపోయిన దేవుడే అన్నారు. అన్న వెంటనే సర్లే బాబు, మీ ఇంటికి వెళ్ళని అనలేదు ఆయన. తీసుకుని వెళ్ళి అగ్నిగంధకాల్లో వేశారు, తీసుకుని వెళ్ళి సింహాల బోన్లో వేశారు. సో బయట నుంచి సమస్యలు వచ్చినాయి,
కానీ వాళ్ళకి ఏం కాలేదు. అయితే మన దగ్గరికి వద్దాం. మరి ఈ జూమ్ లో పాల్గొన్న వారు అందరూ నాకు ఎవరు ఎక్కువ మంది పరిచయం అయి ఉండకపోవచ్చు, కానీ ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. మిమ్మల్ని ఒకవేళ నేను పర్సనల్ గా మాట్లాడుతూ ఎలా ఉన్నారమ్మా అని అనుకోండి, ఏం బాగులేనయా, మాకన్నీ సమస్యలే, ఎంత ప్రార్థన చేస్తున్నానో ఎంత ప్రయాసపడుతున్నానో నా దేవుడికి తెలుసు, ఏదో దేవుని కృపను బట్టి బతుకున్నాను కానీ లేకపోతే ఈ పాటికి అని చెప్పే సహోదరులు లేకపోలేదు. ఈ మాట జాగ్రత్త వినండి. దేవుడు దీవిస్తేనే దేవుడు కాదు, మన ఇబ్బందుల్లో కూడా ఆయన దేవుడే, మన శ్రమల్లో కూడా ఆయన దేవుడే, మన ఒంటరితనంలో కూడా ఆయన దేవుడే, మన ఓటమిలో కూడా ఆయన దేవుడే. ఈ పునాది సత్యం మన జీవితాలకు పడకపోతే లోకం దేవుడితో ఉన్న సంబంధాన్ని ధనంతో కొలుస్తుంది, సంపదతో కొలుస్తుంది, హోదాతో కొలుస్తుంది, సౌకర్యవంతమైన జీవితంతో కొలుస్తుంది. కానీ పరలోకం విశ్వాసంతో కొలుస్తుంది, దేవుని మాట వినడంతో కొలుస్తుంది, దేవుని ఆజ్ఞకు లోబడటంతో కొలుస్తుంది. పరలోకం యొక్క కొలత భూమి మీద ఉన్న మనకు అర్థం కాకపోతే భూలోకంతో ఉన్న వాటితోనే మనం మెజర్ చేస్తా ఉన్నప్పుడు మన జీవితాల్లో ఎప్పటికీ దేవునితో సత్సంబంధం కలిగి జీవించలేము. మన పునాది బండ మీద కట్టుకోలేము, ఆ ఇల్లు ఎప్పటికైనా కూలిపోతుంది అన్నమాట. ఇంకొంచెం అవసరార్థమై ఈ సందర్భంలో ఆ మాట లేకపోయినా ఒక మాట మీకు యాడ్ చేస్తాను. అదేంటండి అంటే, బైబిల్లో మొట్టమొదటిసారి ఆరాధన గురించి మాట్లాడినప్పుడు ఆదికాండం 22వ అధ్యాయం 4-5 వచనాలు చూద్దారమ్మా. ఆదికాండం 22వ అధ్యాయం 4-5 వచనాలు. మూడవ నాడు అబ్రహాము కనులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడకు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. చాలు. సో దానిలో బ్రాకెట్ లో దేవునికి అనే మాట ఉంటుంది, మొక్కి అనే మాట. మొక్కి అనే మాటని శాఖ అంటారు. శాఖ అనే భాష మూలార్థం నుంచి వచ్చింది. శాఖ అంటే అర్థం ఏంటండి అంటే ఆరాధన అని, సాగిల పట్టం అని, అప్పగించుకోవడం అని అర్థం. బైబిల్లో మొట్టమొదటిసారి ఆరాధన అనే పదం వాడబడిన స్థలం అది. ఇప్పుడు మా దగ్గరికి వద్దాం. ఏంటి ఆరాధన? ఆయన అంటున్నాడు తన పని వాళ్ళతో పిలిచి, నేను కొండ మీదకి వెళ్ళి పాటలు పాడొస్తా అని చెప్పలేదు. కొండ మీదకి వెళ్ళి ఆరాధించి వస్తా అన్నప్పుడు ఆయన మనసులో 3 ఉన్నాయి. 1 బలి, 2 సమర్పణ, 3 త్యాగం. ఈ 3 లేకపోతే దాన్ని ఆరాధన అనలేము. 1 బలి, ఇస్సాకు గారు తీసుకెళ్తున్నాడు. 2 సమర్పణ, దేవునికి అప్పగించుకోబోతా ఉన్నాడు. 3వది త్యాగానికి సిద్ధపడ్డాడు. ఈ 3 ఉన్నాయి కాబట్టి దేవుడు ఆయన విశ్వాసులకు తండ్రి అన్నాడు. ఆయన జీవితంలో ఎదురయ్యే శ్రమల దగ్గర ఆయన తొట్టుపడిపోలేదు కాబట్టి విశ్వాసులకు తండ్రి అయ్యాడు. స్నేహితులారా, ఒక చిన్న ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, ఆలోచించండి. మన జీవితంలో ఆరాధనకి మనం ఇచ్చే అర్థాలు వేరే ఉండొచ్చు, కానీ అబ్రాహాము గారి విషయంలో ప్రభు మాట్లాడే దగ్గర మనం గుర్తుపెట్టుకోవాల్సింది, పాటలు పాడటం ఒక భాగం మాత్రమే. ఒక భాగం మాత్రమే దేనిలో? ఆరాధనలో. ఒకవేళ 3 భాగాలు 4 భాగాలు చేస్తే ఆరాధనని, 3 భాగాలేమో ఇవి ఒక భాగం మాత్రమే
పాట. కానీ ఇప్పుడు ఏమైందండి అంటే ఆరాధన మొత్తం పాట అయిపోయింది. అలా అవడానికి బట్టి ఏమవుతుందని అంటే అనేక సార్లు ఆరాధించే వారి జీవితాలు ఎంతో అనర్థదాయకంగా కనపడతా ఉన్నాయి. మన జీవితాలు దేవుని నామానికి అవమానకరంగా కనపడతా ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్పారండి అంటే ఒక మాట జ్ఞాపకం చేస్తా. యథార్థంగా దేవుణ్ణి ఆరాధించేవాడు బలికి సిద్ధపడినప్పుడు బలికి సిద్ధపడిన వాడికి ఏం కోరికలు ఉంటాయి అంటారు? ఏముండవు కదా. బలికి వెళ్ళేవాడు, సిద్ధపడి వెళ్ళేవాడు నాకు కేజీ బంగారం కావాలంటాడు, అనలేడు కదా. త్యాగానికి సిద్ధపడిన వాడికి స్వార్థం ఏముంటుంది? సమర్పించుకోవడానికి ఇష్టపడిన వాడికి స్వార్థమే ఉంటుంది. ఆ మూడు లేనటువంటిదే ఆరాధన అంటే. నేటి ఆరాధనకి నాటి ఆరాధనకి వ్యత్యాసం అదే. నేటి ఆరాధనలో పాపులారిటీ కావాలి, పీపుల్ ని ప్లీజ్ చేయాలి, కాసేపు ఎమోషనల్ గా మనం ఉద్రేకపడాలి. ఈ మూడింటిని తీసుకొచ్చి ఆరాధన తెప్పించేసాం. కానీ ఇది యథార్థమైనది కాదు. నా దేవుడు ఇస్సాకుని నాకు బహుమానంగా ఇచ్చాడు, ఇచ్చిన వాడు తిరిగి ఇచ్చేయమన్నాడు. ఇచ్చినప్పుడు దేవుడే, తీసుకుంటానన్నప్పుడు కూడా దేవుడు. అది అబ్రహాం గారి యొక్క మనసులో ఉన్న ఆలోచన. 2, నా దేవుడు నన్ను ఎప్పుడు కూడా బాధ పెట్టేవాడు కాదు. ఒకవేళ నాకు అర్థం కాకపోవచ్చు కానీ ఆయన ఎప్పుడు అన్యాయం చేయడు. ఇది అబ్రహాం గారి యొక్క త్యాగం. ఇలా ఆలోచిస్తూ పోయినప్పుడు పునాది అనేది దేవుని విషయంలో సరిగా లేకపోతే మన అవసరాన్ని బట్టి వాక్యాన్ని మలుచుకొని వాక్యాన్ని వ్యక్తులకు కేంద్రీకరించి మాట్లాడే సందర్భాలు కూడా ఉంటాయి. అందుకనేసి అంటా ఉన్నారు, కాబట్టి నా మాట విని ఆ ప్రకారం చేయువాడే నన్ను సంతోషపెట్టేవాడు అనమాట. గత వారం మనం విన్నట్లుగా ఆయన ఆజ్ఞ మీరు పరిశుద్ధులై ఉండండి అనే మాట కదా. మన జీవితాల్లో పరిశుద్ధత దగ్గర రాజీ పడిపోతా ఉన్న ప్రతిసారి కూడా మనం చేస్తూ ఉన్న 2 పనులు ఏంటండి అంటే, 1 ఆయన మాట వినడం లేదు, 2 ఆయన ఆజ్ఞను నెరవేర్చడం లేదు. మాట వినకుండా ఆజ్ఞను నెరవేర్చకుండా మనం జీవించే జీవితం దేవుణ్ణి సంతోషపెట్టేది కాదు. వాడి పునాది ఎప్పుడైనా కుప్పకూలిపోవచ్చు అని మాట. వాడి పునాది ఎప్పుడైనా కుప్పకూలిపోవచ్చు అని మాట. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే అనేక సార్లు మనందరి జీవితాలు ఆన్ స్క్రీన్ అంటే ఇట్లా స్క్రీన్ మీద కనపడినప్పుడు కానీ విత్ ఇన్ ద వాల్స్ ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది మనకి. మనం ఏదో మంచి దేవతలాగా అలా ఫీల్ అవుతూ ఉంటాం. ఇంటికి వెళ్ళిపోగానే మన వాస్తవం ఏంటో బయటకు వచ్చేస్తాం. చాలా మంది జీవితాల్లో ఈ ద్వంద్వ వైఖరి గల కారణం ఏంటంటే దేవుణ్ణి మేనేజ్ చేయొచ్చేమో అనే భావం. ఆ భావన ఆధునిక బోధకులు చూపించారు. అలాగే దేవుని మాట వినడానికి ఇష్టం లేని వాళ్ళు, దేవుని ఆజ్ఞను పాటించడానికి ఇష్టం లేని వాళ్ళు ఇంకో కొత్త పద్ధతి ఎన్నుకున్నారు. లోకం ఏం చేస్తుందో మనం కూడా అదే చేద్దాం అన్నమాట. ఇప్పుడు చెప్తానే, క్రైస్తవ్యంలో ఇవ్వడం అనేది జనరల్ గా బయట ఉన్నటువంటి అపవాదం. వీళ్ళు డబ్బులు అడుగుతారండి అనే మాట కదా. సరే కాసేపు పక్కన పెడదాం. ప్రపంచం మొత్తంలో ఏ మతాన్ని ఆచరించేవారైనా ఈ సత్యాన్ని మాత్రమే కాదు, ఎవరు ఆచరించేవారైనా ఇవ్వడం అనే దగ్గర డబ్బులు ఎంత ఇస్తారో తెలియదు. ట్యాక్స్ తగ్గించుకోవడానికి ఇస్తారు, ఎక్కువైపోయి ఇస్తారు, మనం తెలియస్తారు. కొన్నిసార్లు బంగారం ఇచ్చేస్తారు, కొన్నిసార్లు తల వెంట్రుకలు ఇచ్చేస్తారు, కొన్నిసార్లు ఇచ్చేస్తా ఉంటారు. ఇవ్వడం దగ్గర వెనకాడు. అదే వ్యక్తిని ఇలా అనుకుందాం, నేను ఈరోజు వెళ్ళాను, నా ఇష్టదైవానికి మొక్కున్నాను, నా ఉన్న బంగారం ఇచ్చాను లేదా వెంట్రుకలు ఇచ్చాను వస్తున్నాను అనుకోండి. ద నెక్స్ట్ మూమెంట్ లో
నేను వాడే భాష, నేను చేసే పనులు, నాకున్న సంబంధాలు ఒక పావుగంట చూస్తే చాలు. నాకు లోకానికి ఏమాత్రం వ్యత్యాసం ఉండదు. కానీ ఫీలింగ్ ఏంటి చెప్పండి? దేవుడిని నేను సాటిస్ఫై చేశా అని అహంతో విర్రవీగుతూ ఉంటారు అనమాట బయట. అంటే దేవుని సాటిస్ఫై చేశాను, ఇక నా జీవితం ఈ ఈ సంవత్సరం అంతా కూడా ఫలభరితం ఉంటుంది అనేది అభిప్రాయం. అభిప్రాయాలు ఉండటం తప్పు లేదని వారి ఇష్టం అనుకోండి. అయితే ఒక ప్రశ్న ఏంటంటే, ఆ భావన క్రైస్తవ మెదడులను చూపించడంలో చాలా మంది సేవకులు సక్సెస్ అయిపోయారు. సక్సెస్ అవడాన్ని బట్టి విశ్వాసులు ఏమైపోతున్నారండి అంటే, బైబిల్ వాక్య సత్యాలకు భిన్నంగా వారి జీవితాన్ని కట్టుకోవటం మొదలు పెట్టినప్పుడు వాళ్ళు ఆత్మీయ స్థితిలో చిన్న చిన్న తుఫాన్లు రాగానే ఒప్పుకొలిపోతా ఉన్నారు. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి. గత వారం మీతో చెప్పాను అనమాట. ఒక సంఘ కాపులు అన్నారు, మా సంఘానికి వచ్చి ఒక ఆవిడ భర్త చనిపోయారండి. చనిపోతే ఆ భార్య గారు వచ్చేలా అన్నారు, దేవుడు అన్యాయం చేశారండి నాకు. ఆ సంఘంలో చాలా ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళు తెచ్చుకోవచ్చు కదా. గత వారం మనం మాట్లాడుతాం అనేసి చర్చి మానేసింది ఆవిడ. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. అన్ని అనుకూలంగా ఉన్నప్పుడేమో దేవుడు, ప్రతికూలత రాగానే లోకం. ఇదేంటో తెలుసా అండి? మన వాస్తవ స్థితి అది. అనుకూలతల్లో మాత్రమే ప్రభు కాదు, ప్రతికూలతల్లో కూడా ప్రభువే అనేది పునాది బలంగా ఉన్నవాడి యొక్క జీవితంలో కనబడి ఒక అద్భుతమైన లక్షణం. అందుకని మాట వినడం వేరు, మాట ప్రకారం చేయడం వేరు. ప్రభు అన్నారు, వినండి అనే మాట చెప్పారా? లేదు. దాని కొనసాగింపు కూడా ఉంది కదా. ఆయన ఏమన్నాడు? నా మాట విని అని కామ బెట్ల. మీ బైబిల్లో చూసారా? కనబడి ఉండాలి కదా. కాబట్టి నా మాట విని కామ, ఆ కామ పెడితే ఏమయ్యేది? వీలుంటే చేయండి, లేకపోతే లేదు. కానీ బైబిల్ ఎలా రాసి పెట్టారు చెప్పండి? కాబట్టి నా మాట విని కామ లేదు, వాటి ప్రకారం చేయవాడు. ఆ చేయడం అనేది వినడం, చేయడం, ఈ రెండు ఏం చేస్తాయండి అంటే దేవునికి మనకి బ్రిడ్జ్ లాంటి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది అనగా విన్నాం. విశ్వాసం కలిగిందని ఎలా తెలుస్తుంది? చేయడాన్ని బట్టి. ఈ మాట మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వినడం వల్ల విశ్వాసం కలిగింది, విశ్వాసాన్ని బట్టి నేను చేయగలుగుతాను. మనకి చిన్నప్పుడు చాలా మంది సేవకులు ఈ చిన్న జరిగిన సంఘటన చెప్తా ఉంటారు. మీరు కూడా వినే ఉంటారులేండి. ఒకసారి జ్ఞాపకం చేస్తా. నేను మొదలు పెట్టగానే మీకు అర్థమైపోద్ది. అర్థమైన పర్లేదు, అర్థం కానట్టుగా వినండి. మనం ఎటు చూసుకోవడం లేదు కాబట్టి పర్లేదు, చెప్పేస్తా. నయాగరా జలపాతం దగ్గర ఒక ఆయన రోపు కట్టుకొని తాడు కట్టి ఈ కొండకి ఆ కొండకి మధ్యలో దాని మీద నడుచుకుంటూ వెళ్తా ఉంటాడంట. నాకు వాస్తవం తెలియదు, చెప్పక విన్నాను. మీరు కూడా విని ఉంటారు, అర్థమైపోయింది కదా. సో వెళుతూ ఉన్నాడు, కర్ర బ్యాలెన్స్ చేసుకున్నాడు, చాలా మంది చప్పట్లు కొడుతున్నారు, తన మీద ఉన్నారు. ఆయన యువతలకు వచ్చి ఒక చిన్న అనౌన్స్మెంట్ చేశాడు. మీరందరూ చూశారు కదా, నువ్వు సూపర్ నువ్వు అన్నారు. అయితే ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. నేను మిమ్మల్ని ఆ వైపుకు తీసుకెళ్లి ఈ వైపుకు తీసుకురాగలనని పడకుండా మీరు నమ్ముతున్నారా? నమ్మడం ఏంటని విజిల్స్ చేశారు. అప్పుడు ఆయన అన్నాడు, ఎవరు నమ్మారో వాళ్ళు రండి, నా బుధాల మీద ఎక్కండి అన్నాడు. ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్తారు కదా. మనం అంతా ఏలేసే బ్యాచ్ అనమాట. ఏలేస్తాం కానీ పని చేయి. ప్రసంగం అయిపోయిన తర్వాత అద్భుతం అంటాం కదా, బాగా చెప్పారంటే అంటాం కదా, దేవుడు నాతోనే మాట్లాడాడు అంటాం కదా, ఎంతవరకే అది. కానీ మన జీవితంలో ఆ వాక్యం కార్యరూపం దాల్చదు. కార్యరూపం దాల్చదు. కార్యరూపం దాల్చకపోగా మనం విన్న మన బుర్రలు పెరుగుతాయి, బుద్ధి కుషించుకొని పోతే నెమ్మదిగా
మనమందరం కూడా ఒప్పుకూలిపోతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట మీరు వింటున్నారు మంచిది, రాసుకుంటున్నారు మంచిది, ఇంటికెళ్ళి మళ్ళా చదువుకుంటున్నారు మంచిది. అది కాదు మంచి అంటే నువ్వు విని అంగీకరించి ఆచరిస్తేనే అప్పుడు మనం ఏంటో అర్థమవుతుందని అన్నమాట. సో బైబిల్ ప్రపంచంలో ఉన్న అన్ని మార్గ గ్రంథాల కంటే ప్రత్యేకమైనది. బైబిల్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఇది దేవుని మాట, దేవుడే మనతో మాట్లాడుతున్నాడు అనేది మనం నమ్ముతాం. లోకం నమ్మొచ్చు, నమ్మకపోతే వారి ఇష్టం, మనం నమ్ముతాం. దేవుడు మాట్లాడుతూ ఇలా అంటున్నారు. ఈరోజు ఏమన్నారు? నా మాట విన్న ప్రకారం చేయండి. శామ్యూల్ గారు ఏమన్నారు సౌలు గారితో? ఏ సౌలా ఎందుకు బలిచ్చావు? దాన్ని బలిచ్చావు కదా. అది దానికంటే మాట నాలుగు కదా నవ్వుతున్నాడు. ఇప్పుడు బలి ఏమైపోయింది? బలి అంటే ఇలా అనుకుందాం, అంటే దాని బలి ఏదో బలి అనుకుందాం. బలితే నవ్వుతా. మన భాషలో చెప్పాలంటే ఒక పొట్టేళ్ళ బలి ఇవ్వాలనుకోండి, ఈ రోజు భాషలో చెప్పుకుంటే ఉత్తం అవుతుంది. పొట్టేళ్ళు 15,000-20,000 పెట్టాలి. బలిచ్చారు, వదిలిపెట్టి వచ్చాడు. వీనేమన్నాడు వచ్చి, దానికంటే ఇది కదా నువ్వు చేయాల్సింది అన్నాడు అనమాట. మరి దాని సంగతి ఏంటి? దేవుడు దాన్ని మైండ్ చేయట్లేదా? ఎస్, దేవుడు మైండ్ చేయడు. ఆయన మాట విని ఆ ప్రకారం జీవించకపోతే. అందుకని అపవాది చేసే ఒక కుయుక్తి ఏంటో తెలుసా అండి? ఈ మాట జాగ్రత్త, ఇచ్చేవాడిగా చేస్తాడు కానీ దేవుని మాటకు లోబడేవాడిగా చేయడు. అర్థమవుతుందండి మాట. ఇచ్చేవాడిగా చేస్తాడు కానీ పవిత్రతను కాపాడుకునేవాడిగా ఉండనేడు. ఇచ్చేవాడిగా చేస్తాడు కానీ కొట్లాటలకి ముందుండేవాడికి మనం ప్రేరేపిస్తూ ఉంటాడు. ఇచ్చేవాడిగా చేస్తాడు, మనుషుల మనసులు విరగొట్టేవాడు కూడా మనం ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. ఇచ్చేవాడిగా చేస్తాడు, సంఘాన్ని విభజించే ఆలోచన కూడా చేస్తూ ఉంటాడు. ఇచ్చేవాడిగా చేస్తాడు, కుటుంబంలో నెమ్మది లేకుండా చేసేవాడికి మనం చేస్తాడు. ఎందుకు ఎంత గట్టిగా మాట్లాడుతున్నానండి అంటే, దేవుడు ఇష్టపడేది ఇవ్వడం అనేది జనరల్ గా మనం మాట్లాడుకున్న మాట. అది నానుడైపోయింది. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని నేను చదువుకుంటా ఉన్నాను, నిద్రపట్టడం మానేసి, మీకు మాట చెప్పాలంటే ఈ రాత్రి నేను పడుకుంది 5-10 నిమిషాల్లో పడుకున్నానేమో. 5-10 నిమిషాలు. ఆ 5-10 నిమిషాల్లో కూడా తెల్లారిపోద్దేమో భయం. లేట్గా వచ్చాను, 1:30కి అలాగా లేచే ఉన్నాను. మరి పడుకుంటే లేవలేదు. అలా లేచి వాక్యం చదువుకుంటా ఉన్నప్పుడు నాకే భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది అంటే, ప్రభా చెప్పడానికి పరిగెడుతున్నానా, చెప్పింది చేయడానికి ఆసక్తి చూపిస్తా ఉన్నానా? ఒకవేళ చెప్పడానికి అలవాటు పడిపోయి చేయడం మానేసి నష్టపోతానేమో అన్న భయం వెంటాడుతా ఉంది. అందుకని చెప్పేవాడు 2 దెబ్బలని ఉంది కదా బైబిల్లో, 2 అంతల నష్టం ఉందని కదా. ఆ మాటలను గుర్తొస్తా ఉన్నప్పుడు అలవాటుగా చెప్తున్నానా, అంటే నా గురించి నేను చెప్తున్నానండి, మీ గురించి కాదు. అలవాటైపోయి చెప్తున్నానా, లేదా వీళ్ళు జూన్ పెట్టుకున్నాడు కాబట్టి ఏదో మాట్లాడదాం లేదా మాట్లాడుతున్నా, లేకపోతే ఏం ఆశించి మాట్లాడుతున్నాను, ఎలా మాట్లాడుతున్నాను? ఒకవేళ నేను ఆచరించకుండా మాడితే నష్టపోతాను కదా నేను. మరి మీరు మేలు పొందొచ్చేమో నాకు తెలియదు. ఎందుకు నష్టం కొని తెచ్చుకోవాలా? ఇది ఒక భయం. ఈ భయాల మధ్యలో నిద్రపడితే ఒట్టు, ఇది మీకు తెలియకపోవచ్చు, మరి దేవుడికి నాకు తెలుసు. నేను జరిగింది మీతో ఒక కుటుంబానికి చెప్తా ఉన్నాను. రాత్రంతా ఒక చోట వాక్య పరిచయం చేసి నైట్ అంతా డ్రైవ్ చేసుకొని ఇంటికి వచ్చి వెంటనే పడుకుంటే నిద్రపడి తెల్లారు లేగ. ఎక్కడ టైం మిస్ అవుతాము? ఒకవేళ నేను లేట్ అయితే బాగోదు కదా. చెప్పాలనుకున్న మనం ముందుండాలి కదా అన్నప్పుడు
నిద్ర ఎలా పడుతుంది చెప్పండి? అంత ప్రతికూలత మధ్య నాకు నేను వేసుకున్న ప్రశ్న ఏంటంటే, ప్రసంగాన్ని అలవాటుగా చెప్పడం కాదు, ఏ పునాది మీద నా విశ్వాసాన్ని కట్టుకుంటా ఉన్నాను, అలా కట్టుకుంటా ఉన్న నేను కేవలం చెప్పడానికి మాత్రమే ఉపయోగిస్తూ నా జీవితంలో వాటిని కనపరచకపోతే నష్టపోయేది నేనే, మీరు కాదు. మీరు మేల్కొంటారు. అందుకని నాని అంటుంటారు అప్పుడప్పుడు ఏమనంటే, అన్న మా వాళ్ళు మేలు పొందుతున్నారు అన్న అని. నాకు ఎంత భయం వేస్తుందో తెలుసా అండి? అంటాను, మీరు మేలు పొందుతున్న మాట వాస్తవమే, చాలా మంచిది. అయితే ఒక మాట కూడా చెప్తాను, అదేంటో తెలుసా? నేను నష్టపోతాను కదా అని. ప్రియ స్నేహితులారా, దేవుడు మనందరి జీవితాల్ని ఎలా ఇష్టపడుతున్నారో తెలుసా అండి? మీరు ప్రపంచానికి తెలియాల్సిన పని లేదు. మీరేంటో దేవునికి తెలియాలి. అది మీకు కూడా తెలిస్తే చాలు. ఆ చిన్న భావన మన అంతరంగంలో లేని కారణం చేత మనం పైకి చూపించే భక్తి వేరు, అంతరంగంలో ఉన్న వైఖరి వేరు. ప్రభు అంటున్నారు, నా మాట విని మీకు అనుకూలమైన వాటిని చేయండి, టైం ఉన్నప్పుడు చేయండి, వీలైతే చేయండి, 10 మంది మెచ్చుకోవడా చేయండి అని చెప్పలేదు దేవుడు. చెప్పారంటారా? చెప్పలేదు కదా. మనం ఏం చేస్తాం? అనుకూలమైన వాటిని చేస్తాం, చేస్తే పేరు వస్తుందంటే చేస్తాం, 10 మందిలో మనం కనబడతామంటే చేస్తాం. కానీ ఒకవేళ ఏ లాభాపేక్ష లేకపోతే ఎవరం చేయం. ఎవరం చేయం. దేవుడితో బేరాలాడటం కానీ, దేవుణ్ణి అడ్డం పెట్టుకుని బేరమాడటం కానీ, దేవుని కోసం చేస్తున్నామని చెప్పి బేరమాడటం కానీ చూస్తే ఎంత భయంకరమైంది. అందుకని జాగ్రత్త గుర్తుపెట్టుకుందాం. ఇవ్వకపోయినా పర్లేదు కానీ దేవుని మాట విందాం. ఇవ్వలేకపోయినా పర్లేదు కానీ ఆయన ఆజ్ఞకు లోబడదాం. 2 పదాలు నేను వాడాను. ఇవ్వకపోయినా పర్లేదు ఆయన మాట విందాం, ఇవ్వలేకపోయినా పర్లేదు ఆయన ఆజ్ఞను గైకొందాం. అంటే మన దగ్గర సామర్థ్యం లేదు. ప్రభు అడగట్లా ఉన్నాయని ఇచ్చేయమని. ప్రభు నేను ఇవ్వలేను ప్రభు. ఓకే, ఇట్స్ గుడ్, నాకు ఇబ్బంది లేదు. కానీ నువ్వు 2 పనులు చేయాలి రాజేష్. ఏంట పని అంటే, నా మాట విను, నా ఆజ్ఞను గైకొను. ఈ 2 మాటల తర్వాత ఆయన ఏమన్నాడు? అందుకే సంతోషించేవాడు దేవుడు. అదే సమూయేలు గ్రంథంలో అంటాడు కదా, శ్రేష్టము సంతోషం. అది చెప్పిన మాట. సంతోషం శ్రేష్టం. సో పునాది సక్రమంగా ఉన్న దరిద్రతలో ఉండే విశ్వాసైనా ఆయన మాట విని ఆ ప్రకారం చేయగలిగితే ₹1,00,00,000 కానికిచ్చినోడు కంటే ధన్యుడాడు. ధన్యురాలు ఆవిడ. అదే బైబిల్ చెప్పింది. పేద విధవరాలు అనేవాడు అన్నారు కదా. ఎవరికంటే ధన్యురాలు ఆవిడ? ఇచ్చిన వాళ్ళకంటే ధన్యురాలు. ఎందుకని? ఆవిడ జీవనాన్ని చేసింది. సో అంటే ఈ ఉదయకాల సమయంలో మనం ఎంచుకున్న అంశం గివింగ్ కాదు, కానీ ఈ మాట ఎందుకు అలా పచ్చిందని అంటే, పునాది సత్యాలలో భాగంగా ఫౌండేషన్ అనే మాటలు దేవుడు అత్యంత ఇష్టపడే విషయం. వీళ్ళు అనుకుందాం, మీరు ఆలోచించండి. ఒక ఫౌండేషన్ వేయాలి, దానిలో ఏది ప్రాముఖ్యమైనది అన్నాం అనుకోండి, సిమెంట్, నీళ్లు. ఓకే, కొంచెం క్వాలిటీ కావాలి, ఐరన్ పెడితే బాగుంటుంది. ఈ 2 పెట్టుకున్నాం అనుకోండి, ఈ 2 లేకుండా మిగతా వేయండి. ఏది? ఇటుక రాళ్ళు, లేకపోతే పులక రాళ్ళు, లేకపోతే ఇసుక, నీళ్లు అన్నీ వేయండి. సిమెంట్, ఐరన్ తీసేసి ఏముంటుంది అక్కడ? నిలబడదు కదా. ఒక పిల్లర్ కి సిమెంట్, ఐరన్ ఎలాంటివో దేవుని మాట విని ఆయన ఆజ్ఞను గైకొనడం అలాంటివి. అవి 2 లేకుండా ఒక 150 రాళ్ళు వేసి పునాది వేస్తే ఎంతకాలం ఉంటుందండి? అలాగే మనం ఎంత ఇస్తే మాత్రం ప్రభు సంతోషపడతాడు? ఆయన ప్రాణం పెట్టాడు, మనం ఏం పెడతాం? ఆయన రిక్తుడయ్యాడు, మనం ఏం చేస్తాం కదా. కాబట్టి దేవునితో వ్యవహరించే సమయంలో ఎన్నడూ కూడా లోకంతో కంపేర్ చేసుకొని
అంటే రాజేష్ కంటే నేను పర్లేదు కదా, లేకపోతే ఇంకోటి కంటే నేను అలా అనుకోవద్దు. దేవుడు నిన్ను ప్రత్యేకంగా చేశారు, నన్ను ప్రత్యేకంగా చేశారు. నా కొలతలు నాకున్నాయి, మీ కొలతలు మీకున్నాయి. అలాంటి పరిస్థితులు కూడా మనం వెళ్తా ఉన్నప్పుడు, ప్రభా నేను నీకు ప్రియమైన వాడిని, అలా నేను బతకాలి. అలా బతకాలంటే నీ మాట వినాలి, అంగీకరించాలి, ఆ విధంగా ప్రవర్తించాలి. ఆ రెండు లేని దినాన్న నా క్రైస్తవ జీవితం మృతతుల్యమైనది మాత్రమే. ఆ రెండు లేని రోజున, మళ్ళీ చెప్తున్నాను, ఆ రెండు లేని రోజున రెండది దేవుని మాట వినడం మానేసి, ఆ ప్రకారం ప్రవర్తించడం మానేసి, మీరేమన్నామనుకోండి, అస్సలు దేవుడు మైండ్ చేయరు, అసలు మైండ్ చేయరు. ఇప్పుడు చిన్న ప్రశ్న అడుగుతాను, పెట్టుకోవాకంటే, మీకు తెలిసిన వాళ్ళు దేవునికి కానుకిచ్చి కూడా మందు తాగేవాళ్ళు లేరు, దేవునికి మంచి కానుకిచ్చి కూడా అక్రమ సంబంధాలు కలిగిన వాళ్ళు లేరా? దేవునికి చాలా ఎక్కువ ఇచ్చి అన్యాయంగా ప్రవర్తించే వాళ్ళు లేరు? దేవునికి ఎంతో ఇచ్చామనుకొని చెప్పి, అర్థమవుతుందండి, ఎంతో ఇచ్చామని చెప్పి కలహాలు పెట్టేవాళ్ళు లేరా? మొన్న కూరెళ్ళాను, ఓ పెద్ద ఆయన 75 or 80 ఉంటాయి. సో ఏసీ ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టారు, నేను వెనకాల కూర్చున్నాను. ఆ ఫంక్షన్ పెట్టుకున్న అబ్బాయి వచ్చి, అన్న మా తాతగారి నాన్న అది కూర్చోబెట్టాడు. ఆయన రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయ్, పంచి కట్టాడు. ఆయన అన్నమాట, అంటే వాళ్ళు కొంచెం పల్లెటూరులండి, ఆయన మాట్లాడిన భాష ఇలా ఉంది. నేను చర్చి కట్టినా అన్నాడమ్మా, నేను చర్చి కట్టినా అన్నాడు. నేనే కట్టినా అన్నాడు. మంచిదండి అన్న. పాస్టర్ నేనే పెట్టినా అన్నాడు. ఆయన పిలిచాడు, రైట్రా ఈయనే పాస్టర్ అన్నాడమ్మా. అవునండి నేనే పాస్టర్ అన్నాడు ఆయన. మంచిదండి అన్న. అంతా ఆపేశాను, అంటే విని ఆపేశాను. ఆ రెండు పదాలు వాడాడు కదా, నేనే కట్టా నేనే పెట్టా. మరి దేవుడు ఎక్కడ? అప్పుడు అనుకున్నాను, "ఓ, నీ చర్చా, అలాగైతే ఓకే, నేను దేవుని సంఘం అనుకున్నాను. కాదు కదా. ఆయన మనసులో ఏమని చెప్పండి, నేను కట్టా నేనే పెట్టా. అటువంటి లేరా? బోల్డ్ మంది ఉన్నారు కదండి. వీళ్ళందరూ అనుకుంటున్నారు ఇది మన స్వాస్థ్యం అని. సంఘం దేవుని యొక్క త్యాగ ఫలితం. సంఘం క్రీస్తు ప్రభు వారి రక్తంలో కడగబడింది. ఆ సంఘం కోసం ఆయన మహిమని విడిచి మానవుడి లోకానికి వచ్చారు ఆయన. అది సంఘం అంటే. ఆయనని విశ్వాసం నుంచి లోకం నుంచి వేరుపరచబడిన సమూహం కాదు సంఘం అంటే. ఈయనేమన్నాడు, ఇది నా సంఘం. అది ఇప్పుడు మీకు అర్థమైంది కదా. మన సంఘాలు లేవు, దేవుని సంఘం మాత్రమే. వాళ్ళు పెంతుకొస్తే అయినా, లోతులైనా, ఎప్పుడునైనా, బ్యాప్టిస్ట్ అయినా, ఇంకోటి ఏదైనా సరే, మనం అందరం కూడా ఒకే కుటుంబం, ఒకే సంఘం. అది క్రీస్తు రక్తంలో కడగబడిన సార్వత్రిక సంఘం. అలాంటిది ఆ భావనే పోయింది నేటి క్రైస్తవ సమాజం. ఆ భావన పోయిన తర్వాత అపవాది హాయిగా బతుకుతున్నాడు అంటే వాడున్నాడు. ఎందుకంటే మనకెటు ఆ భావన లేదు కాబట్టి. దేవునికి ఏమి ఇష్టమో అపవాదికి తెలిసినంతకు మనకు తెలియదు. అందుకని మన జీవితాల్లో దేవుడు ఆజ్ఞగా ఇచ్చిన వాటిని వైలేట్ చేయించి, ఆజ్ఞగా ఇవ్వని వాటిని ఆజ్ఞగా చూపిస్తూ ఉంటాడు అనమాట. అర్థమవుతుంది కదండి ఈ మాట. మన మీద నువ్వు తప్పు భావన ఏంటంటే, వీళ్ళు ఎప్పుడు క్రైస్తవులు కానుక గురించి చెప్తారు సార్. ఆ కానుకల్లో కూడా అంటే మలాఖీలో తీసుకెళ్లి మీరు చిలు సంచి అవ్వాలన్నా, లేకపోతే దాన్ని ఇవ్వకపోతే చిలు సంచి అయిపోద్ది. తర్వాత మాట మీకు పరలోకం పైనుంచి పడుతుంటాయి కదా, ఆ వచ్చిన వాడుతుంటారు. ఈ మాట ఎందుకు వాడుతున్నారు చెప్పండి? ఎందుకు వాడుతున్నారండి అంటే, అసలు విషయం మాట వినాలి, జీవించాలి, ప్రవర్తించాలి. ఇది పోయింది. అది పోయిన తర్వాత ఇది వచ్చేసింది. ఇప్పుడు నేను ఇవ్వడానికి విరోధిని కాదు, ఇవ్వద్దని నా ఉద్దేశం కాదు. మీకు అర్థం అవడం కోసం చెప్తా ఉన్నాను. బహుశా మీరు అర్థం చేసుకుని నమ్ముతున్నాను. మీరు ఇవ్వడం మంచిది, అది దేవుని మనసు. అది గివింగ్ అనేది గాడ్స్ మైండ్, గాడ్స్ హార్ట్. అది తన కుమారుడు మనకిచ్చాడు, మనం ఇవ్వడం మంచిది. అయితే ఇచ్చేదానికంటే ముందు మన వైఖరి ముఖ్యమైనది. ఆ వైఖరి సరిగా లేకుండా మనం ఎంత ఇచ్చినా
దేవుని చేత అంగీకరించబడదు అని చెప్తాం. కాబట్టి వరదలు వస్తాయి, వానలు వస్తాయి, తుఫాన్లు కూడా రావచ్చు, గాలి వేయొచ్చు, కానీ ఆ ఇంటికి ఏం కాదు అనే మాట నాకు తెలియదు. నాకు మరి జూమ్ లో ఎంతమంది నాకు తెలియదు. అంతరంగంలో ఒంటరితనం గుండా వెళ్ళేవారు ఉన్నారేమో. వాళ్ళు 10 మందిలో నవ్వుతూనే ఉండొచ్చు, కానీ ఒంటరిగా ఇంటికి వెళ్తే పలకరించే వాళ్ళు ఉంటారు, మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు ఉండకపోవచ్చు, ఆకలి వేస్తే వాళ్ళే పెట్టుకుని నా చోటు కూర్చొని ఎవరికి చెప్పుకోలేదు, కానీ దేవుని మాత్రం వదిలిపెట్టలేదు. అలానే ఎవరికి చెప్పరు కూడా వాళ్ళు. అలా ఎంతమంది ఉండవచ్చు? కొంతమంది తిని 2 రోజులు అయి ఉండొచ్చేమో, ఒకవేళ తింటే రేపు పొద్దునకి డబ్బులు లేకపోయి ఉండొచ్చేమో, పిల్లలకి అనారోగ్యాలు ఉండొచ్చేమో, ఇంట్లో నెమ్మది లేకపోయి ఉండొచ్చేమో, ఎన్నో సమస్యలు ఉండొచ్చు, నాకు తెలియదు. సమృద్ధి కూడా ఉండొచ్చు, మీరు నాకు తెలియ కనబట్టలేదు. కాబట్టి అయితే ప్రశ్న, మనం ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన చాలిన దేవుడు అనేది పునాది సత్యాల్లో బలంగా ఉన్న వర్ణమే. వాళ్ళు దేన్ని బట్టి కూడా దేవుని విషయంలో కొంచెం కూడా చెడ్డ అభిప్రాయాన్ని కలిగి ఉండలేదు. ఆలోచన కూడా రానిరాడు. అది వస్తుందండి అంటేనే మన దారి తప్పినట్టు లెక్క అనమాట. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతాం అనమాట. నేను ఎక్కువ ఏం చెప్పలేదండి, ఒక మాట చెప్తున్నాను, మీకు అర్థమై ఉండాలి. నేను ఒకే మాటని రిపీటెడ్ గా చెప్తూ మన మెదడులో సింక్ అవ్వాలని మాట్లాడుతూ ఉన్నాను. మీకు అర్థమై ఉండాలని అనుకుంటున్నాను. రెండో మాట చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చదువుతాం. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన నెల వాని పని కనబడును. ఆ దినము దాన్ని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఏంటిదో దాన్ని అగ్నియే పరీక్షించునన్నమాట. మీకు చాలా సార్లు మీరు సెల్ ఫోన్ బాగా ఇష్టం కాబట్టి, ఇష్టం అంటే చూస్తుంటారు కాబట్టి కొన్ని రీల్స్ చూసి ఉండాలి. నేను కూడా చూసేలే. అప్పుడే రోడ్డు వేస్తారు, వెనకాల చెకింగ్ వాళ్ళు వస్తారు, ఆ రోడ్డు వేస్తారు. వేలికొట్టి ఇలా తవ్వితే గుంట పడిపోతుంది. వేలికొట్టి ఇలా తవ్వితే బ్రిడ్జి కడతారు, ఓపెనింగ్ ముందే కూలిపోతాయి. మీకు తెలిసిందే కదా, అట్లా చూసుంటాం. అప్పుడే ఓపెన్ చేస్తారు, బయటికి రాగా ఇంజిన్ ఆగిపోతుంది. నా కారు, బస్సు. ఇప్పుడు ఏమైపోయింది, అది మనుగడలోకి రాకముందే పడైపోయింది. కారణం ఏమంటారు? ఉపయోగంలోకి తీసుకురాగానే కుప్ప కూలిపోయింది. అప్పుడేమర్థమవుతుంది? శబాష్ బాగా కట్టారండి, ఓపెనింగ్ ముందే పడిపోయింది, ఓపెన్ చేస్తే పడుంటే ఏమయ్యేదో అనుకుంటారా? లేకపోతే కాంట్రాక్టర్ ని, బిల్డర్ ని, వర్కర్స్ ని వీళ్ళంతా తీసుకొచ్చి పనిష్ చేస్తారా? అందుకని వచ్చిన మాట గుర్తుపెట్టుకుందామే. దేవుడు మన జీవితాల్లో చూసేది క్వాంటిటీ కాదు, క్వాలిటీ. క్వాలిటీ. ఎవరో ఢిల్లీలో అనుకుంటాను, విన్నాను, నాకు తెలియదు. ఒక ఆయన రోడ్డు వేసి అన్నాడంట, ఇది 150 సంవత్సరాల గ్యారెంటీ ఇస్తానంటాడు. ఆయన కాంట్రాక్ట్ ఇవ్వలేదని చెప్పారు. ఎందుకని మరి అన్ని రోజులు అన్ని అంత గ్యారెంటీ ఇస్తే అట్లా వాళ్ళు ఎలా బాగుపడాలా? సిమెంట్ ఫ్యాక్టరీలు ఏమైపోవాలి, మరి చదువుకున్న కాంట్రాక్టులు ఏమైపోవాలి, ఇంజనీర్లు ఏమైపోవాలి. కాబట్టి మాకంత క్వాలిటీ అక్కర్లేదు, మాకేవాలంటే స్ట్రక్చర్ కనపడాలి, పిలిపోయిన పర్లేదు. అది కదా జనరల్ గా చూసేది మనం. నాణ్యత లేనటువంటి ఏ కట్టడం కూడా ఎక్కువ కాలం మనలేదు. అలాగే నాణ్యత లేని ఏ క్రైస్తవుడు కూడా ఎంతో కాలం నటించలేడు.
మీకు అర్థమై ఉండాలి కదా. లోపల లేని ఆత్మీయతను కొంతకాలం పండించగలుగుతాం. ఒకరోజు వస్తుంది, పప్పు బుద్ధి ఎక్కడ పోద్ది, కక్కింది కనపడగానే తినేస్తాను ఉంటుంది. అర్థమవుతుంది మాట. ఓ మాట చూపిస్తానే. యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు గ్రంథం 1వ అధ్యాయం. 1వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. సోదరం, యోబు గ్రంథం 1:5. వారి వారి విందు దినములు పూర్తిగాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. దేవదూతలు అండర్లైన్ చేసుకోండి. నిత్యము ఎలా చేస్తున్నాడు? ప్రతి వాడితో మాట్లాడుతున్నాడు, వాడి కోసం బలర్పిస్తా ఉన్నాడు. ఇప్పుడు మీరు అనొచ్చేమో, అన్న ఇందాక మీరు బలర్పించకూడదు అన్నారు కదా, అంటే అది ముఖ్యం కాదన్నారు కదా. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అనే మాట కదా. ఏమో, ఇప్పుడు నా ప్రశ్న, యోబు గారి హృదయంలో అనేది తెలుసుద్దా? తెలియదు. మరి ఎలా తెలుసుద్ది? నా ఎన్నికలు అన్నాడు, నా హృదయంలో ఏముందో తెలియాలంటే ఎలా తెలుసుద్ది మనకి? ఎలా తెలుసుద్దని నేనంటే మాట ద్వారా తెలిసిపోద్ది. ఇప్పుడు మీరు పిల్లలకి పొద్దున లేచి ప్రార్థన చేసుకో అంటారు. అలాగే డాడీ అని మోకాళ్ళు వేసి 4 మాటలు మాట్లాడతారు. మాతో సంబరపడిపోతాం. అమ్మ జాగ్రత్తగా వెళ్ళరా కాలేజీకి, అలాగే డాడీ అని వెళ్ళిపోద్ది. మనము తలంచుకుని తర్వాత డాన్స్ చేసుకుంటూ పోతాయి, అది వేరే విషయం. అటుపెట్టి మనము తలంచుకోగానే నా కూతురు నిప్పన్నాం అనుకోండి, ఎంతమంది తగిలేస్తావు? నా కొడుకు నిప్పన్న ఎంతమంది తగిలేస్తాడు? ఇక్కడ మాట చెప్తాను. యోబు గారు తన బిడ్డల విషయంలో అనుక్షణం వారి నీడలా వెంటాడుతూ, వారు ఒకవేళ ఎటువంటి సందర్భాల్లోనైనా ఆలోచనలోనైనా తప్పు చేస్తారేమో అని భయపడ్డాడు కదా. ఇప్పుడు ఎలా తెలుస్తుందండి నేనంటే, మీ పిల్లల గురించి కూడా చెప్తాను. మీ పిల్లలంటే మన పిల్లల గురించి చెప్తాను. స్కూల్కి వెళ్ళి వస్తారు, కొన్నిసార్లు సినిమా పాటలు హమ్ చేస్తూ ఉంటారు వచ్చి, అనుకోకుండా మన చూసి టక్కన ఆపేస్తారు. మన చెవిలో పడుతుంది, రే అన్నాం అనమాట. వాడు నా తెలియదు డాడీ అంటాడు, తెలియదు మమ్మీ అంటారు. కొన్నిసార్లు బూత్ పాటలు మాడతారు. మనల్ని చూసి గబ్బుకుని 4 కలుసుకుని వాళ్ళు ఎక్కడ విన్నాను డాడీ అంటారు అనమాట. ఈ మాట చేస్తారండి. వాడి హృదయం అప్పటికే వాడితో నిండిపోయింది. స్కూల్లో నింపేసుకున్నాడు. నింపుకున్నవాడు మేనేజ్ చేసాడు సాయంత్రం 10 దాకా, 8 దాకా. పండుకునే ముందు వాళ్ళ అక్క చెల్లె కొట్టింది, ఓ బూత్ మాట వాడేశాడు. ఇప్పుడు ఏమైంది చెప్పండి? తండ్రి ఏమనుకోవాలి? ఫోన్లే బూత్ మాటేగా అనుకోవటం కాదు. వాడి హృదయం అప్పటికి చెడ్డ విషయాలకి కేంద్రం అయిపోయింది. వాడి హృదయంలో ఉన్నటువంటి దాన్ని బయట తీసుకొచ్చాడు. తండ్రి ఏం చేయాలి? దెబ్బలు పడితే కాదు, వాడితో కూర్చుని వాడితో మాట్లాడి ఆ మాట యొక్క భయంకరత్వం ఏంటో వాడికి చెప్పి, అది తప్పు అని అర్థమయ్యే విధంగా వివరించి వాడితో కలిసి ప్రార్థించి ఇంకెప్పుడు చేయకుండా వాడి కోసం మనం మానిటర్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు చెప్పండి, అలా చేస్తున్నాము? అలా చేస్తున్నాము? మనం ఏం చేస్తాం తెలుసా అండి? అన్న మా చుట్టూ వాళ్ళు అంతేనన్న పిల్లలు, మా పిల్లల్ని పాడు చేస్తారన్న అంతే కదా. ఎవరు పాడుగారండి? ఎవరు పాడుగారు? పాడు చేస్తే పాడైపోవడానికి దాని మిషన్ సెల్ ఫోన్ కింద ఎత్తి పైలిపోవడానికి. దేవుడు వ్యక్తిని ఇండివిజువల్ గా చేశారు. సమాజం ప్రభావం చూపించగలదు, కానీ మన లోపల రెసిస్టెన్స్ లేకపోతే మనం లోబడిపోతాం. మీకు అర్థమైంది కదా. ఎవరికి రోగాలు ఎక్కువ వస్తాయి? పక్కన వచ్చి ముక్కులో తుమ్మితే కాదు కదా. నా లోపల రెసిస్టెన్స్ లేకపోతే, వ్యాధి నిరోధక శక్తి లేకపోతే నేను ఈజీగా జబ్బు పడిపోతుంటాను. బైబిల్ అంటా ఉంది, సమస్య లోపల ఉంది, కొంతకాలం దాచిపెట్టాం, కానీ ఒక రోజు వచ్చింది, ఆ సమస్య కుప్పకూలిపోయాను. ప్రభు అంటూ ఉన్నారు,
క్వాంటిటీ కోసం చూసే మనం క్వాలిటీని మిస్ అయితే చివరికి అది కాల్చబడటమే. అందుకని రెండు మాటలు చెప్పి నేను ముగించేస్తాను మన టైంలో. ఏంటి రెండు మాటలు అంటే, సో మొదటిది, మన జీవితాల్లో మనకి డబ్బు పునాది కాకూడదు. రెండోది, ఉద్యోగం పునాది కాకూడదు. మూడోది, కుటుంబం కూడా అంతిమ పునాది కాకూడదు. క్రీస్తే శాశ్వత పునాదిగా ఉండాలి. చాలా మందికి పునాది ఏం చెప్పండి? ధనం అవుతుంది, లేకపోతే ఉద్యోగం అవుతుంది, లేకపోతే ఇంకోటి అవుతుంది. కానీ బైబిల్ అంటా ఉంది, క్రీస్తు పునాదిగా కలిగి ఉండాలి అనే మాట. గత వారం ఏమో ఒక విషయం నేర్చుకున్నాం, ఈ వారం రెండు విషయాలు యాడ్ చేసుకున్నాం. సో దీంతో పునాది సత్యాల్లో ఫౌండేషన్ ట్రూత్స్ లో భాగంగా ఫౌండేషన్ లో ఉన్న ఆ మూడు విషయాలు మనం ముగిద్దాం. మరి ఎక్కువ సాగతిస్తే మీకు కూడా వస్తుంది కదా, ఆ ఫౌండేషన్ ఆపేద్దాం. ఆ ఫౌండేషన్ లో సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోవడానికి, మాట వినాలి, మాట ప్రకారం చేయాలి, దేవుని ఇష్టాన్ని చేయాలి. మాట వినాలి, మాట ప్రకారమే చేయాలి, దేవుని ఇష్టాన్ని చేయాలి. ఈ మూడిటికి ప్యారల్ గా ఏముంటాయి? ఇవ్వాలి, ఇస్తూనే ఉండాలి, ఇచ్చి అలాగైనా బతకొచ్చు అనేది లోకం యాడ్ చేసిన విషయాలు. ఇది మన జీవితం, ఇది మన జీవితం మనం డిసైడ్ చేసుకుంటాం. ఎవడం తప్పనడం లేదు, కానీ దానికంటే ముందు క్రీస్తు పునాది అవ్వాలి. మన క్వాలిటీని మనం కోల్పోతే ఆ రోజున కాల్చివేయబడటం తప్ప ఇంకేమీ ఉండదు. నా ఉద్యోగ భద్రతలో నేను క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే అది నాకు యూజ్లెస్ అవుతుంది. నా కుటుంబంలో నేను క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే అది కూడా కాలిపోతుంది. నా వ్యక్తిగత జీవితంలో క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే అది కూడా కాలిపోతుంది. అందుకని ఒక రోజున మన పని కాల్చబడే రోజు రాబోతా ఉంది. దానికంటే ముందుగా వరదలు వస్తాయి, వానలు వస్తాయి, గాలి వేస్తుంది. అది జరిగిన సమయంలో మనం నిలబడాలండి అంటే తప్పకుండా మన పునాది స్ట్రాంగ్ గా ఉండాలి. కాబట్టి ఈ చిన్న చిన్న విషయాల్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ, మనకి తెలిసినంత మేర, మనకి అర్థమైనంత మేర దేవునికి లోబడగలిగితే మన జీవితం అనేక మందికి దేవునికరంగా ఉంటుంది. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. తల ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగిద్దాం. కృప కలిగిన తండ్రి, దయగలిగిన మా దేవునికి వందనాలు. జూమ్ లో పాల్గొన్న ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు తెలుస్తా ఉన్నాను. దేవ, ఈ ఉదయకాల సమయాన వారి విలువైన సమయాన్ని మీ మాట కేటాయించారు ప్రభా. ఈ దినం అంతట్లో వారి